మక్కబీయులు రెండవ గ్రంథము 10వ అధ్యాయము. దేవాలయమును శుద్ధి చేయుట. యూదా మక్కబీయుడు అతని అనుచరులు ప్రభువు నాయకత్వమున దేవాలయమును యెరూషలేము నగరమును స్వాధీనము చేసుకొనిరి. వారు అన్యజాతి వారు సంతపట్టున నిర్మించిన పీఠములను కూలద్రోసిరి. ఇతర స్థలములలో కట్టబడిన దేవాలయములను కూడా పడగొట్టిరి. దేవాలయమును శుద్ధి చేసి దానిలో క్రొత్త పీఠమును నిర్మించిరి. చెకుముకి రాళ్లతో క్రొత్తగా నిప్పు వెలిగించి 2 ఏండ్ల తరువాత మరలా బలి నర్పించిరి. సాంబ్రాణి పొగ వేసి దీపములు వెలిగించి సాన్నిధ్యపు రొట్టెలను సమర్పించిరి. ఈ ఆరాధనము ముగిసిన తరువాత ఎల్లరును గోరగిలపడి దేవునికి మ్రొక్కి తమ్ము మరలా ఇట్టి కడగండ్ల పాలు చేయవలదని వేడుకొనిరి. ఒకవేళ తాము పాపము చేసినచో ప్రభువు తమ్ము కరుణతో శిక్షింపవలయునే గాని క్రూరులైన అన్యజాతి వారికి అప్పగింపరాదని మనవి చేసుకొనిరి. కీస్లేవు నెల 25వ దినమున వారు దేవాలయమును శుద్ధి చేసిరి. పూర్వం అదే రోజున అన్యజాతి వారు దానిని అమంగళము చేసియుండిరి. గుడారముల పండుగ వలె ఈ శుద్ధీకరణోత్సవము కూడా 7 నాళ్ళు జరిగెను. వారు తాము కొద్ది నాళ్ల క్రితమే గుడారముల పండుగ చేసుకుంటుమనియు అప్పుడు వన్యమృగముల వలె కొండలలో తిరిగి గుహలలో వసించితిమనియు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. కాని ఇప్పుడు పచ్చని ఖర్జూర పత్రములను ఆకులు చుట్టిన కర్రలను చేపట్టి తీవిగా నడుచుచు మందిరమును విజయవంతముగా శుద్ధి చేయించిన ప్రభువును కీర్తించిరి. ఆ ఉత్సవమును ప్రతి ఏడు చేసుకోవలయునని ఎల్లరును కూడిన సభలో శాసనము చేయించిరి. ఇరుగు పొరుగు వారితో యూదా యుద్ధములు. పైన చెప్పిన రీతిగా అంటియోకసు ఎపిఫానెసు కాలధర్మము చెందెను. ఇక మీదట ఈ నాస్తికుని పుత్రుడు అంటియోకసు యూపతోరును గూర్చి చెప్పవలసి ఉన్నది. అతని యుద్ధము వలన కలిగిన కీడును గూర్చియు సంగ్రహముగా వివరించవలసి ఉన్నది. యూపతోరు రాజు కాగానే లీసియాసును తన రాజ్యమునకు మంత్రిని చేసెను. అతనిని టోలమి మాక్రోనులకు బదులుగా పెద్ద సిరియాకు రాష్ట్ర పాలకునిగా కూడా నియమించెను. యూదులను న్యాయబుద్ధితో పరిపాలించిన వారిలో ఈ మాక్రోను మొదటివాడు. అతడు యూదులకు కలిగిన అపకారములను తీర్చుటకు గాను వారితో శాంతియుతమైన సఖ్య సంబంధములు పెంపొందించుకొనెను. అందువలన రాజమిత్రులు యూపతోరు వద్దకు వెళ్ళి మాక్రోను రాజద్రోహి అని అతడి మీద నిందమోపిరి. మాక్రోను ఫిలోమేటరు రాజు తన ఆధీనమున ఉంచిన సైప్రసు ద్వీపమును వదిలివేసెను. అంటియోకసు ఎపిఫానెసు మరుగుజొచ్చెను. కనుక అందరూ అతనిని ద్రోహి అని నిందింపజొచ్చిరి. అతడు తాను చేపట్టిన పదవికి గౌరవము చేకూర్పజాలడయ్యెను. కడన విషము త్రాగి చచ్చెను. ఇదూమియుల ఓటమి. గోర్గియాసు ఇదూమియాకు రాష్ట్రపాలకుడయ్యెను. అతడు కూలి బంటులను ప్రోగు చేసుకొని మాటి మాటికి యూదుల మీదకి దాడి చేసడివాడు. ఇదూమీయులు కూడా ముఖ్యమైన కోటలను తమ వశములో ఉంచుకొని యూదయాను తిప్పలు పెట్ట చూసిరి. వారు యెరూషలేము నుండి పారిపోయి వచ్చిన తిరుగుబాటు యూదులకు ఆశ్రయమిచ్చిరి. ఎల్ల ఎడల యుద్ధములను రెచ్చగొట్టిరి. కనుక యూదా మక్కబీయుడు అతని అనుచరులు ప్రార్థనాపూర్వకముగా ప్రభువు సహాయములు అర్థించి పోయి ఇదూమీయుల కోటల మీద పడి బలముతో పోరాడిరి. వారు ఆ కోటల ప్రాకారమును రక్షించు వారిని చిత్తు చేసిరి. తమకు చిక్కిన వారినెల్లా 2000 మంది దాకా వధించిరి. శత్రువులలో 9000 మంది
2 బలమైన దుర్గములలో దాగుకొనిరి. వారు ముట్టడి కాలమునకు వలచిన వస్తు సంభారములను కూడా చేకూర్చుకొనియుండిరి. అప్పుడు యూదా అత్యవసరముగా మరియొక చోటికి వెళ్ళవలసి వచ్చెను. కనుక అతడు సీమోనుని, యోసేపుని, జక్కయ్యను, అతని అనుచరులను శత్రువులతో పోరాడుటకు నియమించెను. ముట్టడిని కొనసాగించుటకు ఈ నాయకుల సైన్యములు చాలును. కాని సీమోను సైనికులు డబ్బు ఆశతో 70,000 వెండి నాణెములు లంచము పుచ్చుకొని శత్రువులలో కొందరిని పారిపోనిచ్చిరి. ఈ సంగతి విని యూదా సైనికాధికారులనెల్లా ప్రోగు చేసెను. యుద్ధమున శత్రువులను పారిపోనిచ్చి వారు తమ మీద పోరాడుటకు అవకాశమును కలిగించుట, అనగా తమ పక్షము వారిని శత్రువులకు అమ్మివేయుటతో సమానమే అని పలికెను. అటు పిమ్మట అతడు లంచము పుచ్చుకున్న వారిని మట్టు పెట్టించి శత్రు దుర్గములను రెండింటినీ వశము చేసుకొనెను. యూదా ప్రతి యుద్ధములను గెలుపొందడివాడు. అతడు ఈ 2 కోటలలో 20,000 కంటే ఎక్కువ మందిని వధించెను. తిమోతి ఓడిపోవుట, గేసెరు పట్టుబడుట. తిమోతి పూర్వం ఒకసారి యూదులకు ఓడిపోయెను. కాని అతడు మరలా ఆసియా నుండి పెద్ద అశ్వదళమును ప్రోగు చేసుకొనెను. చాలామంది కూలిబంటులను కూడా సేకరించుకొనెను. అతడు ఆయుధ బలముతో యూదయాను జయింపనించి దండు కదలి వచ్చెను. తిమోతి రాకడను గూర్చి విని యూదా అతడు అనుచరులు దేవునికి మొరపెట్టిరి. వారు గోనెపట్ట కట్టుకొని తలమీద దుమ్ము చల్లుకొనిరి. పీఠము మెట్ల మీద బోరగిలపడి ప్రభువును తమకు సహాయము చేయుమని మనవి చేసిరి. ప్రభువు ధర్మశాస్త్రమున ప్రమాణము చేసినట్లే తమ శత్రువులకు శత్రువు కావలనని వేడుకొనిరి. యూదులు ఇట్లు ప్రార్థన చేసి ఆయుధములు తాల్చి యెరూషలేము నుండి చాలా దూరము వరకు పయనము చేసిరి. రాత్రి శత్రువుల చెరువులోని బస చేసిరి. తెలతెల వారుచుండగా ఇరువైపుల దండులు పోరునకు తలపడెను. యూద సైన్యము తమ పరాక్రమము మీద, దైవ బలము మీదను ఆధారపడెను. శత్రు సైన్యము తమ సాహసము మీద ఆధారపడెను. పోరు ముమ్మరముగా సాగునప్పుడు 5 దివ్య పురుషులు బంగారు కళ్ళెములు తాల్చిన గుర్రములనెక్కి యూదులకు ముందుగా నడుచుటను శత్రువులు చూచిరి. ఆ 5 యూదా చుట్టూ నిలిచి అతనిని తమ ఆయుధములతో సంరక్షించిరి. శత్రువుల మీద మాత్రము బాణములను, పిడుగులను కురిపించిరి. కనుక విరోధులు కలవరము చెంది చిందరవందరగా పారిపోయిరి. యూదులు వారి మీద పడి వారిని చిత్రవద చేసిరి. 2,500 మంది కాలిబంటులను, 600 మంది ఆస్వికులను వధించిరి. తిమోతి పారిపోయి గేసెరు దుర్గమున దాగుకొనెను. అది మిక్కిలి బలమైన కోట. అతని సోదరుడు కాయిరేయసు దానికి అధిపతి. యూదా అతని అనుచరులు 4 నాళ్ల పాటు పట్టుదలతో ఆ కోటను ముట్టడించిరి. ఆ దుర్గ నివాసులు తాము అభేద్యమైన స్థానమున ఉన్నామని తలంచి యూదులను వారి దేవుని దుర్భాషలతో నిందించిరి. ఈ దుర్భాషలకు ఆగ్రహము చెంది యూదా సైనికులలో 20 మంది యువకులు 5వ నాటి వేకువన ధైర్యముతో కోట గోడనెక్కిరి. వారు మహారోషముతో కోట మీద కనిపించిన వారినెల్లా చిత్రవద చేసిరి. ఆ సమయమునని మరియొక బృందము కూడా కోటకు అవతలి ప్రక్కనున్న గోడలనెక్కి బురుజులను తగలబెట్టిరి. దూషణములు పలికిన వారిని మంటలో కాల్చివేసిరి. ఇంకొక బృందము వారు ద్వారములను పడగొట్టి పట్టణమును పట్టుకొనుటకు గాను తమ వారిని లోనికి పంపిరి. తిమోతి ఒక తొట్టిలో దాగుకొనెను. యూదా సైనికులు అతనిని, అతని సోదరుడు కాయిరేయసును
అపోల్లో ఫానెసును పట్టుకొని వధించిరి. ఈ పోరాటమెల్లా ముగిసిన తరువాత వారు గీతములతోనూ కృతజ్ఞతాస్తుతులతోనూ ప్రభువును కొనియాడిరి. అతడు మహాకృపతో ఇశ్రాయేలీయులకు విజయమును దయచేసెను కదా. సొలొమోను జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము. సొలొమోను జ్ఞానము కొరకు ప్రార్థించుట. మా పితరుల దేవుడవును కరుణామయుడవునైన ప్రభువు, నీ వాక్కు ద్వారా నీవు సమస్తమును సృజించితివి. నీ జ్ఞానము ద్వారా నరుని నీ సృష్టికంతటికీ అధిపతిని చేసితివి. అతడు పావిత్ర్యముతోనూ నీతితోనూ లోకమును పాలించునట్లును ధర్మబద్ధముగా న్యాయము చెప్పునట్లును చేసితివి. నీ సింహాసనము ప్రక్కన కూర్చుండియుండు జ్ఞానమును నాకు దయచేయుము. నన్ను నీ తనయులలో ఒకనిగా స్వీకరింపుము. నేను నీ దాసుడను, నీ దాసురాలి బిడ్డడను, అల్ప మానవుడను, స్వల్పకాలము మాత్రము జీవించువాడను, ధర్మశాస్త్రమును న్యాయమును సరిగా తెలియనివాడను. పరిపూర్ణుడైన వాడు కూడా నీ నుండి వచ్చు జ్ఞానమును పొందడేని నిష్ప్రయోజకుడగును. నీవే నన్ను నీ ప్రజలకు రాజుగా నియమించితివి. నీ పుత్రులకు పుత్రికలకు న్యాయాధిపతిని చేసితివి. నీ పవిత్ర పర్వతము మీద దేవాలయము కట్టుమని నన్ను ఆజ్ఞాపించితివి. నీవు వసించు నగరమున బలిపీఠమును నిర్మింపుమని చెప్పితివి. అది నీవు అనాది కాలము నుండి సిద్ధము చేసియుంచిన పవిత్ర దేవాలయమునకు నమూనాగా ఉండవలెనని నిర్ణయించితివి. జ్ఞానము నీ చెంత ఉండును, దానికి నీ కార్యములు తెలియను. నీవు లోకమును సృజించినప్పుడు అది నీ దాపున ఉండెను. నీకు ప్రీతి కలిగించినది ఏదియో, నీ ఆజ్ఞలకేది అనుకూలముగా ఉండునో దానికి తెలియను. కనుక పరమ పవిత్రమైన మోక్ష పదము నుండి, మహిమాన్వితమైన నీ సింహాసనము నుండి జ్ఞానమును నా యొద్దకు పంపుము. అది నాతో కలిసి పని చెయ్యునుగాక. దాని సాయమున నీకు ప్రియమగునది ఏదియో నేను తెలుసుకొందునుగాక. అది అన్నిటినీ ఎరుగును, అన్నిటిని అర్థము చేసుకొనును. అది నేను చేయు పనులన్నిటను తెలివితో నాకు మార్గము చూపును. దాని మహిమ నన్ను కాపాడును. అప్పుడు నా కార్యములు నీకు ప్రీతిని గూర్చును. నేను నీ ప్రజలను న్యాయయుక్తముగా పాలింపగలుగుదును. నా తండ్రి సింహాసనమున ఆసీనుడనగుటకు యోగ్యుడనగుదను. దేవుని ఆలోచనలెవరికి తెలియను? అతని చిత్తమును ఎవరు గ్రహింపగలరు? నరుల బుద్ధి బలహీనమైనది. మా ఆలోచనలు మమ్ము పెడత్రోవ పట్టించును. నశ్వరమైన మా దేహము మా ఆత్మమును కృంగదీయును. ఈ మట్టి శరీరము ఆలోచనాత్మకమైన మా బుద్ధి శక్తిని మందగింపచెయ్యును. ఈ భూమి మీది వస్తువులను తెలుసుకొనుటయే మాకు కష్టము. చుట్టుపట్ల ఉన్న వానిని గ్రహించుటకే మేము యాతన పడవలయును. ఇక స్వర్గలోక విషయములను అర్థము చేసుకోగల వాడెవడు? నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప, స్వర్గము నుండి నీ పవిత్రాత్మమును పంపిననే తప్ప నీ చిత్తమునెవడు తెలుసుకోగలడు? ఈ రీతిగా నీవు దయచేయు జ్ఞానము ద్వారా భూమి మీది నరులు రుజుమార్గమున నడుచుచున్నారు. నీకు ప్రీతికరమైన కార్యమేదియో తెలుసుకొనుచున్నారు, రక్షణను పొందుచున్నారు. 10వ అధ్యాయము. మానవ చరిత్రలో జ్ఞానము. దేవుడు ఆదాము నుండి యోసేపు వరకు. లోకమునకు పితయు, దేవుడు మొదట సృజించిన వాడును, ఒంటిగా చేయబడిన వాడును అగువానిని జ్ఞానము రక్షించెను. అది అతడిని స్వీయ పాపము నుండి కాపాడెను. అతనికి అన్నిటి మీద సంపూర్ణాధికారము నొసగెను. ఒక పాపాత్ముడు కోపముతో జ్ఞానమును తృణీకరించెను. కనుక అతడు ఆగ్రహముతో సోదరుని హత్యకు పాల్పడి నశించెను. అతని పాపము వలన భూమి జలప్రళయమున మునిగిపోగా జ్ఞానము ధరణిని మరలా కాపాడెను. అది ఒక పుణ్యపురుషుని చిన్న కొయ్య పడవపై నడిపించెను.
అన్యజాతులు దుష్కార్యములు చేసి అవమానమున మునిగియున్నప్పుడు జ్ఞానమొక ధర్మాత్మునెన్నుకొని అతడు దేవుని సమక్షమున నిర్దోషిగా మనునట్లు చేసెను. ఆ పుణ్యాత్మునికి మనోధైర్యమునొసగి అతడు తన పుత్రుని కొరకు పరితపింపకుండునట్లు చేసెను. దుర్మార్గులెల్ల నాశమగునప్పుడు జ్ఞానమొక సజ్జనుని కాపాడెను. పంచనగరములను దహించు అగ్ని నుండి అతడు తప్పించుకొనెను. ఆ నగరముల దుష్కార్యములకు సాక్ష్యముగా నేటికిని అచటి పొలములు పంట పండక పొగ వెళ్ళగ్రక్కుచున్నవి. అచటి చెట్లు కాయలు కాయునే కాని అవి పండవు. దేవుని నమ్మని వ్యక్తికి సాక్ష్యముగా అచటొక ఉప్పు కంబము నిలిచియున్నది. ఆ పట్టణముల పౌరులు జ్ఞానమును అనాదరము చేసిరి కనుక మంచిని గుర్తింపజాలరైరి. మరియు వారు తమ తెలివి తక్కువ తనమునే తమకు గుర్తుగా వదలిపోయిరి. వారి తప్పిదములను లోకమేనాడును మరిచిపోదు. కాని జ్ఞానము తన భక్తుల ఆపదల నుండి కాపాడును. తన అన్న కోపమునకు వెరచి పారిపోవు పుణ్యశీలుని జ్ఞానము రుజుమార్గమున నడిపించెను. అది అతనికి దైవరాజ్యమును చూపించెను. పరిశుద్ధ వస్తువులను గూర్చి తెలియచేసెను. అతని కార్యములు విజయవంతములై సత్ఫలితము నొసగునట్లు చేసెను. ఆశపోతులు అతని సొత్తు దోచుకొనపోగా జ్ఞానం అతనికి అండగా నిలిచి అతనిని సంపన్నుని చేసెను. అది అతనిని శత్రువుల నుండి కాపాడెను. విరోధులు పన్నిన ఉచ్చుల నుండి అతనిని రక్షించెను. ఘోరమైన పోరాటమున అతనికి విజయమునొసగెను. దైవభక్తికి మించిన శక్తి లేదని అతడు గ్రహించినట్లు చేసెను. వినయాత్ముడొకడు బానిసగా అమ్ముడు పోగా జ్ఞానం అతనిని విడనాడదయ్యను. పాపము నుండి అతనిని కాపాడెను. అది అతనితో పాటు చెరలోనికి వెళ్ళెను. అతనికి సంకెళ్ళు పడినప్పుడును అతనిని పరిత్యజింపదయ్యను. అతనికి రాజ్యాధికారము సంపాదించి పెట్టెను. అతనిని పీడించిన జనులపై అతనికి అధికారము దయచేసెను. ఆ పుణ్యాత్మునిపై నేరము మోపిన వారు దుష్టులని నిరూపించి అతనికి శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టెను. ఐగుప్తు నుండి వెడలి వచ్చిన ఇశ్రాయేలీయులు. జ్ఞానము పవిత్రులను నిర్దోషులునైన ప్రజలను పీడకుల బారి నుండి కాపాడెను. అది ఒక దైవభక్తుని హృదయములోనికి ప్రవేశించి తన అద్భుతముల ద్వారా భయంకరులు అయిన రాజులను ఎదిరించెను. పునీతులైన ప్రజలకు వారి కష్టములకు తగిన ఫలితమొసగెను. వారిని అద్భుత మార్గమున నడిపించెను. పగటిపూట వారికి వెలుగు నొసగెను. రేయి నక్షత్ర కాంతి నొసగెను. వారిని ఎర్ర సముద్రము గుండా నడిపించెను. మహాజలరాశి గుండా ముందుకు కొనిపోయెను. ఆ ప్రజల శత్రువులను మాత్రము మృంగివేసి వారిని మరలా సముద్ర గర్భము నుండి బయటికి వెళ్ళగ్రక్కెను. ఆ రీతిగా పుణ్యాత్ములు దుష్టులను దోచుకొనిరి. ప్రభూ, ఆ సజ్జనులు నీ దివ్యనామమును స్తుతించిరి. తమ్ము కాపాడినందుకు కాను నిన్ను ఏకకంఠముతో కొనియాడిరి. జ్ఞానము మూగవారికి పలుకులొసగెను. చంటి బిడ్డలు కూడా మాటలాడునట్లు చేసెను. సామెతల గ్రంథము 25వ అధ్యాయము. వెండి నుండి మాలిన్యమును తొలగించినచో అది శుద్ధిని పొంది తలతలలాడును. రాజు కొలువులో నుండి దుర్మార్గులను తొలగించినచో అతని రాజ్యము ధర్మబద్ధమై వెలయును. రాజు నెదుట గొప్పవాడవుగా కనిపింపవలదు. అధికుని ఎదుట మీ గొప్పలు ప్రదర్శింపవలదు. నీవు ఇటుపైకి రమ్మని పిలిపించుకొనుట గౌరవము. కాని నీ ఆసనమును మరి ఒకనికిమ్మని అనిపించుకొనుట అవమానకరము.